హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మల్లె మొక్కల గురించి ఒక అద్భుతమైన ఫర్టిలైజర్స్ గురించి చెప్పబోతున్నాను. అది ఎప్పుడు ఎలా వాడాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు సూపర్ టిప్స్గా చెప్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని మల్లె మొక్కల వీడియో చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ పాట్స్లో ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూడండి, ఆకుల కన్నా ఎక్కువ పూలే కనిపిస్తున్నాయి మీకు, అవునా? అంటే గుత్తులు గుత్తులుగా మొగ్గలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యం అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాలామంది ఇంట్లో మల్లె మొక్కలు ఉంటాయి. నన్ను క్వశ్చన్ అడిగింది ఏంటంటే, అక్క మా ఇంట్లో మల్లె మొక్కలు ఉన్నాయి, వాటిలో ఎక్కువ పూలు రావట్లేదు, ఎక్కువ పూలు రావాలంటే ఏం చేయాలక్క అని అడిగారు. వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, కొద్దిగా లెంగ్తీ అయినా కూడా కొద్దిగా ఓపికతో మీరు చూస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి, ఓకేనా? సరే, చూడండి, ఇందులో 2-3 రకాల మల్లె చెట్లు ఉన్నాయి. అన్నీ ఒకే రకం కాదు, మనకు చాలా రకాల మల్లె మొక్కలు ఉంటాయి. ఇటు సైడ్ లాస్ట్లో మీకు ఒక పొడుగా కనిపిస్తుంది చూడండి, ఇది కర్ణాటక నుంచి తీసుకొచ్చింది. కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన మల్లె మొక్క. మీలో చాలా మందికి తెలుసు, నేను కన్నడ ఆమె అని, అందులోనూ ఉడిపి ఆమె. నేను అక్కడిది లోకల్ లేకపోతే ఎలాగ చెప్పండి, అందుకే లోకల్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ దొరకదా అంటే దొరకచ్చు, నాకైతే తెలియదు. నేనైతే అక్కడి నుంచి తీసుకొచ్చాను. దీని స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది, చాలా ఎక్కువ పూలు వస్తుంది. ఇంకా సంవత్సరంలో 10 నెలలు మనకు పూలు పూస్తూ ఉంటుంది. చలికాలంలో 2-3 నెలలు రాదు. ఇప్పుడు ఇవన్నీ చేయటానికి మనం మొదటి నుంచి స్టార్ట్ చేయాలి కదా, అది మీకు చూపిస్తాను. ఈ మొక్క చూడండి, ఇది పెయింట్ డబ్బాలో ఉంది. 2 ఇయర్స్ నుంచి నేను దీన్ని రీపాట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ నాకు చెయ్యి నొప్పి ఉందనేసి మీకు అందరికీ వీడియో చేసి చూపించాను నేను మీకు. అందువల్ల నేను ఈ మల్లె మొక్కల్ని రీపాట్ చేయలేదు లాస్ట్ ఇయర్. దీనికి ఎటువంటి కటింగ్ కానీ ప్రూనింగ్ కానీ చేయలేదు. అలాగే దీనికి వేరే కొత్త మట్టి కూడా వేయలేదు. చూడండి, మట్టి చూసారా, ఒక పావు వంతు మాత్రమే ఉంది. కానీ మల్లె మొక్కలు మాత్రం చాలా హెల్తీగానే ఉన్నాయి. అంటే కొమ్మలు చాలా లావుగా వచ్చింది, కింద ఉన్న కాండ లావుగా ఉంది. ఇప్పుడు రీపాట్ చేయాలి, ఎందుకంటే 2 ఇయర్స్ అయింది కాబట్టి రీపాట్ చేస్తాం. ముందుగా మట్టి నుంచి బయటికి తీసి ఆ రూట్స్ హెల్త్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే ఏమైనా కుళ్ళిపోయింది ఉందా, లేకపోతే ఎక్కడైనా డ్యామేజ్ అయిందో చూసుకొని మంచిగా ఉంటే ఒక 50% మనం దాని రూట్స్ అన్నీ కట్ చేసి, ఆ సన్నటి కొమ్మలన్నీ కట్ చేసేయాలి. ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసి, కాస్త లావుగా ఉన్న కొమ్మల్ని ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ ఉంచి మిగతాదాన్ని కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత మొత్తం ఆకుల్ని కాస్త ఓపికతో, చిన్న ఆకు కూడా వదలకుండా అన్ని ఆకులు తీయాలి. చూడండి, అక్కడ మీకు గంపలు కనిపిస్తుండొచ్చు, ఆకులన్నీ తీసి పడేశాను. చిన్న కొమ్మలన్నీ తీశాను. తర్వాత దాన్ని రీపాట్ చేయాలి. ఇక్కడ ఇంకొన్ని మల్లె మొక్కలు చూపిస్తున్నాను. ఇవన్నీ నేను కటింగ్ చేసినప్పుడు పడేయకుండా అక్కడ ఇక్కడ నాటుతూ ఉంటాను. అదొక నాకు అలవాటు. ఏ మొక్కలకైనా నేను ప్రూనింగ్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటాను. అందులో కొన్ని ఒక 60-70% మళ్ళీ రూట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఆ మొక్కలు ఇవన్నీ నేను తీసుకొని వచ్చి అక్కడ ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఒక ఆర్డర్గా పాట్లో పెడతాను నేను. అప్పుడే మనకు ఈ సంవత్సరం కొత్తగా మొక్కలు వస్తాయి. చూడండి, ఇక్కడ అన్ని పాట్లో నేను నాటి పెట్టాను. ఈ ప్లాస్టిక్ కవర్లో ఉన్నది ఈ సంవత్సరం ఇంటి ముందు నర్సరీ వాళ్ళు వస్తే తీసుకున్న మొక్క. అది ఈ సంవత్సరంది ప్లాస్టిక్ కవర్లోనే ఉంది. ఇవన్నీ నేను రీపాట్ చేసిన మొక్కలు. వీటికి నేను ఎటువంటి కంపోస్ట్ వేసాను అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. దీనికి నేను కౌడంగ్ కంపోస్ట్ వాడాను, మట్టి కౌడంగ్ కంపోస్ట్ 2 వాడాను. దీనికి ఇంకేమీ వాడలేదు నేను, ఎందుకంటే నాకు అదే అవైలబుల్గా ఉంది, అవే పెట్టాను. నా దగ్గర వేపపిండి కూడా లేదు, అందుకే వేపపిండి కూడా వేయలేదు. మీ దగ్గర ఉంటే ఒక 10% వేపపిండి వేయండి. దీనికి ఏ కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది అంటే కౌడంగ్ కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వర్మి కంపోస్ట్ బాగా పనిచేస్తుంది. కిచెన్ కంపోస్ట్ అయినా పర్వాలేదు. ఇంకా ఆకులతో కొందరు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ ఆకులు అది కూడా బాగానే ఉంటుంది. అంటే డ్రై లీఫ్ కంపోస్ట్ అంటారు, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని నాటిన తర్వాత ఒక 15 డేస్కి ఎలా ఉంది చూడండి. మొత్తం ఆకులు వచ్చేసింది, ఒక్కొక్క దాంట్లో మొగ్గలు కూడా వచ్చింది. అంటే అన్నిటికి రాలేదు. దీనికి చాలామంది ఒక ప్రాబ్లం ఏంటంటే, మల్లె మొక్కలు ఉంటుంది, దానికి ఎక్కువ మొగ్గలు రావు అంటూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే, నీడలో ఉంటే, అంటే దానికి సరిపడా
ఎండ పడకపోతే మనకు ఆకులు ఎక్కువ వస్తుంది, పూలు తక్కువ వస్తుంది. ఇటువంటప్పుడు ఏం చేయాలంటే దాన్ని పాట్లో ఉంటే కనుక మనం దాన్ని ఎండలో ఉన్న చోటికి మార్చుకోవాలి. అది ముఖ్యమైనది. తర్వాత మనం నాటిన తర్వాత రీపోర్ట్ చేసిన తర్వాత ఒక 2 డేస్ దానికి వాటర్ ఇవ్వకూడదు. మూడో రోజు నుంచి వాటర్ వేయాలి. అంటే కొద్దిగా దాన్ని డ్రై చేయాలి. మొక్కని డ్రై చేస్తే మనం వాటర్ వేయగానే చక్కగా చిగుళ్ళొచ్చి ఎక్కువ పూలు వస్తుంది. ఇంకా తర్వాత దీనికి కంపోస్ట్ గురించి చెప్పాను కదా, నెలకి 1-2 సార్లు కంపోస్ట్ ఒక 2-3 పిడికెడు వేస్తూ ఉండాలి. అప్పుడే బాగా వస్తుంది. నాకు తెలిసినంత మటుకు మల్లె మొక్కలకి ఎక్కువ చీడపీడలు అయితే రావు. ఒకవేళ మీకేమైనా కనిపిస్తే వేప వేప నూనె ఏదైనా స్ప్రే చేస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు నా మల్లె మొక్కలన్నీ మీకు చూపిస్తున్నాను. పూలు ఎలాగొచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను. అంటే నేను ఏది కూడా అబద్ధం అయితే చెప్పట్లేదు అని మీకు చూపించడానికి కోసం నేను ఈ మొక్కలన్నీ చూపిస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ మా ఇంట్లో ఉన్న మొక్కలే ఇవి. తర్వాత ఇంకా ఒకసారి పూలయిన తర్వాత, ఆ పూలయిపోయిన తర్వాత చిన్నగా ఒక మొగ్గలాగా ఉంటుంది. దాని చుట్టూ ఒక గీతలాగా ఉంటుంది కదా! అది తీసేసేయాలి. 2, 3 ఆకుల కింద ప్రూన్ చేసేసేయాలి. అప్పుడే మనకు నెక్స్ట్ చిగుళ్ళొచ్చి పూలవుతుంది. ఒకసారి అన్ని పూలయిపోయింది, ఇంకా అస్సలకే కొత్త చిగుళ్ళు రావట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దానికి సన్నటిగున్న కొమ్మలన్నీ కట్ చేసి, ఆకులన్నీ తీసేసి, మట్టి లూజ్ చేసి కొద్దిగా కంపోస్ట్ చేస్తే చాలు మళ్ళీ మీకు పూలవుతుంది. అంటే ఇలా మనం మల్లె మొక్కలకి ఎన్ని సార్లైనా పూలు పూయించుకోవచ్చు. ఎక్కువ పూలు రావాలంటే దీనికి మంచి అద్భుతమైన ఒకటి ఫర్టిలైజర్స్ గురించి ఏదైనా ఉంది అంటే ఎన్‌పీకే. అంటే మనకు అరటిపండు తొక్కలు, ఇంకా టీ పొడి ఇటువంటి తర్వాత ఎగ్ షెల్ పౌడర్ ఇటువంటిదన్నీ మిక్స్ చేసి ఏస్తూ ఉంటే చాలా బాగా పూలొస్తుంది. ఇంకా మీ దగ్గర ఏది గ్రౌండ్‌నట్ కేక్ ఉంటే దాన్ని కొంచెం నీళ్ళలో నానబెట్టి అది కూడా ఎయొచ్చు. లేకపోతే పిడికలు ఉంటాయి కదా! ఆవు పేడతో చేస్తారు కదా! దాన్ని నీళ్ళలో నానబెట్టి 2, 3 రోజులు నానబెట్టి ఆ నీళ్లు పోస్తున్నా కూడా మీకు ఎక్కువ పూలొస్తుంది. అలాగని దానికి పచ్చి పేడ ఎయకండి. పచ్చి పేడ ఏస్తే ఏమవుతుందంటే మొక్కలు వేరు కొద్దిగా మాడిపోయినట్టయి చనిపోతుంది. అదొకటి గుర్తుంచుకోండి. ఎప్పుడే కానియండి మనం కంపోస్ట్ వాడేటప్పుడు ఒక 6 మంత్ పాతది వాడాలి. అంతకన్నా ముందుది వాడితే మనకు రిజల్ట్ రాదు. మీ దగ్గర ఎటువంటి కంపోస్ట్ ఉన్నా కూడా ఒక 2 డేస్ నీళ్ళలో నానబెట్టండి. కొంచెం బెల్లం, కొంచెం శనగపిండి ఎయ్యండి. 2 డేస్ అయిన తర్వాత దాన్ని బాగా నీళ్ళలో మిక్స్ చేసి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని అన్ని మొక్కలకి మనం వాడుకోవచ్చు. ఒక తులసికి తప్ప. తులసికి ఎప్పుడే కానియండి మనం ఎక్కువ కంపోస్ట్ వాడకూడదు. దానికి ఏమైనా వాడాలనుకుంటే కాఫీ పొడి, టీ పొడి, వాటర్ ఎయొచ్చు. అంతేకాని ఎక్కువ మనం ఈ కంపోస్ట్ అలాంటిది ఇస్తూ ఉంటే మొక్క చనిపోతుంది. అదొకటి జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇంకా వేరే ఎటువంటి పూల మొక్కలు కూడా ఇటువంటిది వాడొచ్చు. మన గ్రౌండ్‌నట్ అది ఇది ఉంటుంది కదా! గ్రౌండ్‌నట్ కేకు అంటే నూనె తీసిన తర్వాత అది చెక్కదొస్తుంది కదా! అది నీళ్ళలో నానబెట్టి వాడుకోవచ్చు. పౌడర్ కూడా వస్తుంది. ఇంకా తర్వాత ఈ బోన్ మీల్ కూడా వాడొచ్చు. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా వాడొచ్చు. ఇవన్నీ మనం కొంచెం కొంచెం వేస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా ఎక్కువ పూలొస్తుంది. గుత్తులుగా పూలు పూస్తాయి. ఇంకా దీని గురించి ఇంకా బోలెడు టిప్స్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను నేను. ఎందుకంటే ఈ మొక్క ఒకేసారి చెప్పామనుకోండి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఒకవేళ మీ మొక్కలు ఇంకా రీపోర్ట్ చేయకపోతే ఇప్పుడు కూడా రీపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు కూడా టైం ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఒక మంచి వీడియోలో వస్తాను. అప్పటిదాకా థాంక్ యూ వెరీ మచ్.